ఆనపకాయని పాలు వేసి ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, పాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు చిటికెడు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను యాడ్ చేసి, లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మూత పెడదాం. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆనపకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి అప్పుడు పాలని యాడ్ చేయాలి. పాలని ముందే యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. అందుకని కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మనం పాలని మిక్స్ చేసుకోవాలి. పాలని మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పాలు ఆనపకాయ కర్రీ మనకి రెడీ అయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం కారానికి పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.